నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. దేవాలయ సమగ్ర అభివృద్ధి కోసం డిపిఆర్ను రూపొందిస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నెక్లెస్ రోడ్ లో జరిగే సంక్రాంతి వేడుకలలో అందరూ పాల్గొనాలన్న ఎమ్మెల్యే దానం నాగేందర్. మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నామన్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరిస్తున్నామన్న భువనగిరి ఎమ్మెల్యే కొమ్మం అనిల్ కుమార్ రెడ్డి. లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేసిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఓరుగల్లు భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న మాడవీధుల అభివృద్ధి పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. అనంతరం భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భద్రకాళి ఆలయానికి మరింత వన్నె తెచ్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. భద్రకాళి అమ్మవారి మాడవీధుల పనులను పూర్తి స్థాయిలో పూర్తి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. దేవాలయాల సమగ్ర అభివృద్ధి కోసం త్వరలోనే ఒక డిపిఆర్ను రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వరంగల్లోని భద్రకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర నాతో పాటు సహచర ప్రజాప్రతినిధులు అనేక మంది ఇక్కడ ఉన్నారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యులు నాయన రాజేందర్ రెడ్డి గారి కోరిక మేరకు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతాలన్నింటినీ, అది ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం ఉన్న ఈ ప్రాంతాన్ని ఎక్కడో టూరిస్టు ప్లేసులకి, విదేశాలకి వెళ్లాల్సిన అవసరం రాకుండా ఉండే విధంగా దైవక్షేత్రాల్లో వీటన్నిటినీ ఒకే రూట్లోకి తీసుకొచ్చి వీటిని డెవలప్ చేయాలని ఈ ప్రభుత్వం వడివడిగా ఆ దిశలో అడుగులేస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే దానం నాగేందర్ అందజేశారు. అలాగే ఈసారి నెక్లెస్ రోడ్ లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్ వివిధ డివిజన్లకు సంబంధించి ఇవన్నీ కూడా పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే వెనువెంటనే మన షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇతర బెనిఫిషరీస్ అదే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు కానీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు వెనువెంటనే చేస్తున్న భాగంగా మరి వచ్చినటువంటి వాళ్ళకి ఇప్పటికే కొంచెం కాలాతీతం అవుతుందని ఒక ఆవేదన ఉంది. కాబట్టి అది జరగకుండా ఇమ్మీడియట్గా చేయాలనే ఆలోచనలో చేస్తా ఉన్నాం. తప్పకుండా ఇంకా అభివృద్ధి విషయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కూడా మాకు క్రియేట్ చేయడం జరిగింది. దాని కింద పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుంటాం. పాలసీస్ మీద ఏదన్నా ప్రభుత్వం పాలసీస్ మీద చెప్పండి, లేకుంటే ఇంకేదని చెప్పండి. కానీ ఇట్లా ఇంత తెలివి ఉన్నటువంటి అన్ని చెప్పుకునే వ్యక్తులు ఇలా ఎందుకు దిగజారిపోతున్నారు అనేది అర్థమవుతలేదు. ఇది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే దిగజార రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి ఇది పోతున్నారు అనేది మీరు అర్థం చేసుకుంటలేరు. ఇప్పటికైనా రియలైజ్ కావాలి. చేసిన తప్పుల వల్ల మీకు జరిగిన నష్టానికి మీరు రియలైజ్ కావడం లేదు. ఇంకా అదే అహంకార ధోరణితోని మీరు ఏదైతే ప్రవర్తిస్తుండ్రో ఈ అహంకారమే మీకు దెబ్బతీసింది. మళ్ళీ అదే ప్రవర్తనతో పోతున్నారు. కాబట్టి మళ్ళీ ఇదే మీకు పునరావృతం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా చేసిన దానికి క్షమాపణ చెప్పి అపాలజీ చెప్పి తప్పకుండా మీరు రాజకీయంగా విమర్శించండి. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మీరు లిఖితపూర్వకంగా పంపించండి రాహుల్ గాంధీ గారు, తప్పేం లేదు. కానీ రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎవరు కూడా హర్షం వ్యక్తం చేయరు, ఎవరు కూడా దాన్ని చేయరు. హర్మకొండ భవానీనగర్ లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డిఆర్జీఏ అధికారులు పరకాల ఇందిరా మహిళా పాల ఉత్పత్తి సహకార సమైక్య లిమిటెడ్ చీఫ్ ప్రపోటర్ల సమావేశంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పరకాల ఇందిరా మహిళా డైరీకి ప్రస్తుతం 10,000 మందికి పైగా సభ్యులున్నారని తెలిపారు. ప్రతి గ్రామంలో వెటనరీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని, ముల్కనూరు డైరీ సహకారంతో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 11,000 మంది సభ్యులైండు.
10,000కే మనకు వచ్చినాయి అంటే 11,000 మీద వంచుతాం. మూలధనం మీ 16,000 ఎవరి వాళ్ళకు ఉంటాయి, కానీ వచ్చిన 10,000కేమో 16,000 ఉంటాయి, మిగిలిన వాళ్ళకేమో 1,000 ఉంటాయి. కానీ వాళ్ళు దీంట్లో కూడా భాగస్వామి. వచ్చిన దాన్ని ఏంటంటే అందరం మళ్ళీ 11,000 ఎవరిది వాళ్ళకే ఉంటుంది కనుక, సో ఆ వడ్డీని మనము ఎవరికో అవసరం ఉన్నది తీసుకుంటారు, మిగిలిన వాళ్ళందరికీ సభ్యులకు మనము పంచుతుంటాం. అంతే కదా శ్రీనివాస్? అంటే మనకు 10,000కి వస్తుంది, మనం 10,000 కన్నా ఎక్కువ చేస్తే ఇంకా మనకు కొంత అడ్వాంటేజ్, ఎక్కువ మందికి మనం ఇస్తాము. బట్ వచ్చిన వడ్డీని మాత్రం మొత్తం అందరి మీద. నియోజకవర్గంలోని ఆనాజీపురం జంపల్లి గ్రామాల మధ్య సారాజీపేట వాగుపై హై లెవెల్ వంతెన నిర్మాణానికి 16.5 కోట్ల రూపాయల నిధులు మంజూరైన పనులను భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఆర్ఎండ్బి అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ఇతరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 107 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వారి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జ్యోతిరాణి రామగిరిగల లచ్చయ్య, మొగిలి అనిత, బండ మహేష్, పసుల మహమ్మద్ అఫ్సానా, మిర్జా ఇబ్రాహిం బాగి, అంజుమ్, ఎనుగుల సరిత, పురం రాధిక, రాజు జంగ రాజు. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ కలెక్టరేట్లోని ఈ నెల 8 నుండి 10 వరకు జరిగే పోటీలను సీఎం కప్ 2వ ఎడిషనల్ టార్చ్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ గ్రామీణ స్థాయి క్రీడాకారులలో ప్రతిభను వెలికితీయడం కోసం సీఎం కప్ 2వ ఎడిషన్ సరైన వేదిక అని, అవకాశాన్ని గ్రామీణ స్థాయి యువత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వారి యొక్క పూర్తి సహకారంతో మనం ఇవన్నీ కూడా నిర్వహించుకుంటున్నాము. మరి వారి ద్వారా మళ్ళీ మంచిగా మన జిల్లాకు పేరు వచ్చే విధంగా మరి విద్యార్థులు ఈ క్రీడలను మంచిగా సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో రాష్ట్రాల్లో కానీ ఏదైనా ఉద్యోగాలలో అన్నింటిలో కూడా ఉపయోగపడే విధంగా సమయాన్ని వేస్ట్ చేయకుండా ఉపయోగించుకోవాలని కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం. పేద పిల్లల కోసం 500 బ్లాంకెట్లను మెడికల్ కళాశాల బిల్డింగ్ ఓనర్స్ డాక్టర్ శివదయాల్, డాక్టర్ విజయ్ కుమార్, వి సురేందర్, కాస సూర్యతేజ్, అలాగే జిల్లా అటవీ శాఖ డిఎఫ్ఓ బోజీ ఆధ్వర్యంలో ఎఫ్ఆర్ఓలు 15 బ్లాంకెట్స్ అందించారు. తదుపరి ఎస్డిటిఈ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థులకు 130 బ్లాంకెట్స్లను జిల్లా కలెక్టర్కు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరూ పేదలకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు. దుప్పట్లను బీసీ ఎస్టీ హాస్టల్లో వార్డెన్లకు అందజేశారు. చదువుకోండి. 10th క్లాస్ వాళ్ళు ఎస్పెషల్లీ మీకు లాస్ట్ ఇంకా ఇయర్, సో ఇంకా మనకు టైం లేదు, ఓన్లీ 2 months 2.5 months ఉంది అంతే. సో మంచిగా చదువుకోండి. కొద్దిగా 10th క్లాస్ వాళ్ళకి కొద్దిగా ఎక్స్ట్రా కేర్ తీసుకోండి. సో వాళ్ళకి ఎక్కువ డిస్టర్బెన్స్ కాకుండా ఒక మంచి బ్రైట్గా ఉన్న రూమ్ పెట్టండి వాళ్ళకి. సో వాళ్ళకి ఏమి ఇది కాకుండా చూసుకోండి. నెక్స్ట్ టైం కల్లా మీకు గీజర్స్ కూడా పెట్టిస్తాం. సో కొద్దిగా చలి ఎక్కువ ఉంటుంది కదా. సంక్రాంతి అనంతరం పటాన్చెరులో సబ్ రిజిస్టార్ కార్యాలయం ప్రజలకు సేవలు అందించనుందని శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని సబ్ రిజిస్టార్ కార్యాలయం ఏర్పాటు చేయబోయే పాత తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించారు. శాశ్వత భవనం ఏర్పడే వరకు కార్యాలయం తాత్కాలిక భవనంలో కొనసాగుతుందని చెప్పారు. శాశ్వత భవనం కోసం అతి త్వరలో భూ కేటాయింపులు జరుగుతాయని, 5 ఎకరాల విస్తీర్ణంలో భవన నిర్మాణం జరుగుతుందని ఆయన వెల్లడించారు.
సంక్రాంతి సంబరాలు మరియు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా కాకినాడ ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సంక్రాంతి సంబరాలు మరియు ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఆయన జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ఎస్పీజీ బిందు మాధవ్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేయడానికి ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్ 8th, 9th and 10th కాకినాడ రావడం జరుగుతుందని టెంటేటివ్ షెడ్యూల్ వచ్చింది. దానికి కావాల్సిన బందోబస్తు అరేంజ్మెంట్స్ అండ్ అదర్ లాజిస్టికల్ రిక్వైర్మెంట్స్ చూడటానికి జేసీ గారు నేను ఇక్కడికి వచ్చి అన్ని డిపార్ట్మెంట్స్ రివ్యూ చేయడం జరిగింది. ఇప్పటికి వచ్చిన టెంటేటివ్ ప్రోగ్రామ్ బట్టి ఆల్ అరేంజ్మెంట్స్ ఇంకా టెంటేటివ్ వచ్చిందండి. పూర్తిగా వస్తే నేను చెప్తాను. సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తారు, అంతవరకు కన్ఫర్మ్. 9వ తారీఖు సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తారు. 8th రాత్రే సార్ అరైవ్ అయ్యి ఇక్కడ రెస్ట్ అవుతారు. 9th సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తారు. ఫర్దర్ గా ఏం ప్రోగ్రామ్స్ ఉంటాయనేది వన్స్ వి గెట్ క్లారిటీ విల్ లెట్ యు నో. అది చెప్తాం. విల్ లెట్ యు నో. థాంక్యూ సార్. ములుగు జిల్లాలో మహాకుంభమేళను తలపించే రీతిలో జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ గిరిజన మహాజాతర వీధి నిర్వహణపై అదనపు కలెక్టర్ సిహెచ్ సంపత్రావు, రెవెన్యూ కలెక్టర్ సిహెచ్ మహేందర్, జీ జోనల్ సెక్టార్స్ అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. పారిశుద్ధ పనులు, క్లోరినేషన్, శుద్ధమైన మంచినీటి సరఫరా కార్యక్రమాలపై అవగాహన కల్పించి అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జాతరను దిగ్విజయంగా చేయాలని ఆయన సూచించారు. ఎనీ టైప్ ఆఫ్ ఇష్యూ ఏదైనా కంట్రోల్ రూమ్ రావాలి. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ట్రాఫిక్ సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో మనము పోలీసు జరిగింది. అందులో భాగంగా ఈరోజు మార్నింగ్ జోన్ 1 ఏదైతే కోర్ ఏరియా ఉంటుందో టెంపుల్ ఏరియాతో పాటు వారికి సంబంధించిన సమావేశము వారి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాం. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో సాయుధ పోలీసుల పనితీరు అభినందనీయమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. వార్షిక తనిఖీలో భాగంగా బుధవారం సిటీ ఆర్మ్ రిజర్వ్ విభాగాన్ని ఆయన తనిఖీ చేశారు. పోలీస్ పరేడ్ మైదానంలో సాయుధ పోలీసులు నిర్వహించిన పరేడ్ ను తిలకించారు. 1 to 10 members 5 6 కదా. Five seven 9 3 1 5 579 sir. First 3 sir. 5 sir 9 sir 579 sir. First 3 sir. First 3 sir 5. డిండి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ గౌరవ సర్పంచ్ల అభినందన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి సర్పంచులు అంకితభావంతో పనిచేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సర్పంచ్ల పాత్ర కీలకమని తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మీరు ఆ సంబంధిత శాఖల అధికారులతోటి సమన్వయం చేసుకుంటూ మీరు ఆదర్శవంతమైనటువంటి పాలన చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎట్లా ఉండాలంటే ఒక సర్పంచ్ పలానా మంచి పనులు చేస్తున్నాడంటే దానిని ఆదర్శంగా తీసుకొని మిగిలిన 38 మండలాల 35 గ్రామాల సర్పంచులు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక మంచి సువర్ణావకాశం. మీకు రాజకీయంగా ఎదగాలనుకున్నటువంటి వాళ్ళకి ఇది తొలిమెట్టు. ఇక్కడి నుంచే రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఎంతోమంది ముఖ్యమంత్రులైన వాళ్ళు ఉన్నారు, మంత్రులుగా కొనసాగుతున్న వాళ్ళు, కొంతమంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వారందరి రాజకీయ జీవితం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు అంటే కారణం ఏంటంటే వాళ్ళు అందించినటువంటి మంచి పరిపాలన. కాబట్టి మీరు కూడా ఆ విధంగా మంచి ఆదర్శవంతమైనటువంటి పరిపాలన అందించాలని కోరుకుంటూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. దళిత మాలవాడలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నారాయణగూడెం గ్రామంలో దళితులు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన కారణంగా అగ్రకులాల వ్యక్తులు దాడులు చేశారని ఆయన ఆరోపించారు. స్థానిక పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి నిందితులను విడుదల చేశారని, ప్రస్తుతం వారు దళితులను బెదిరిస్తున్నారని చెన్నయ్య పేర్కొన్నారు.
అనిలగూడెం బాధితులకు వెంటనే నశించాలి దళిత ఓడలపై దాడులు, దళిత ఓడలపై దాడులు జరగాలి. నారాయణగూడెం బాధితులు తూఫాన్ పట్టణ అతిథి గెస్ట్ హౌస్ లో గజ్వెల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రాణి సత్యనారాయణ గౌడ్, మండల అధ్యక్షుడు బబులరెడ్డి, కొత్తగా గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను సెలవుతో సత్కరించారు. నూతన సర్పంచులకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ నిధులను మంజూరు చేయకపోవడం, అకౌంట్లో ఫ్రీజులో పెట్టడం కారణంగా గ్రామీణాభివృద్ధి చేయడంలో సమస్యలు తలెత్తుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నిధులు రీఓపెన్ చేసి సర్పంచుల కోసం అందుబాటులో ఉంచాలని వారు కోరారు. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు కమిటీ మెంబర్లు, సీనియర్ నాయకులు ఈరోజు తూప్రాన్ మండలంలో గెలిచినటువంటి అందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది. సన్మానించి ఈరోజు వాళ్ళు సర్పంచులుగా గెలిచి కూడా ప్రయోజనం లేకుండా ఈ ప్రభుత్వంలో అకౌంట్లన్నీ కూడా ఫ్రీజింగ్లో పెట్టుకున్నారు. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి గ్రామాలను ఎడమార్చిండ్రు. గ్రామాలలో అభివృద్ధి కుంటుపడింది. గ్రామాలలో శానిటేషన్ మొత్తం కుప్పగూలిపోయింది. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు గ్రామాలలో తడి చెత్త, పొడి చెత్త, ట్రాక్టర్ ఇచ్చినాం, గ్రామాలలో గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఇచ్చినాం, అదేవిధంగా అక్కడ గ్రేవ్ యార్డులు నిర్మాణం చేసినాం, డంప్ యార్డులు చెప్పుకున్నాడు. ఇలా భూమికి కూడా విలువ లేకుండా పోయింది, రైతుకు విలువ లేకుండా పోయింది, నిరుద్యోగులు పెరిగిపోయినరు, ఇండస్ట్రీలు మూతపడ్డాయి. ఎక్కడ చూసినా కూడా సత్రోల్ సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని 3 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ఉరగబెట్టింది ఏం లేదు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా హెచ్చరిస్తున్నాం, మీకు అధికారం 2 ఏళ్ళు ఉంది, ఇంకో 2 ఏళ్ళు అయితే వచ్చేది మేమే. రాసి పెట్టుకోండి, ఎవరైతే విర్రవీగుతారో వాళ్లకు తగిన గుణపాఠం తప్పకుండా చెప్పే రోజు దగ్గరలో ఉందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రామ్కీ ఎంక్లోవ్లో ఉన్న 102 ఫ్లాట్లకు 388 దరఖాస్తులు వచ్చాయని తెలంగాణ హౌసింగ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అంకంరావు తెలిపారు. వరంగల్ నగరంలో ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్లో తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో రామ్కీలో ఉన్న ఎల్ఐజీ ఫ్లాట్ల లక్కీ డ్రా నిర్వహించారు. డ్రాలో గెలుపొందిన వారికి ఫ్లాట్ల నెంబర్ కేటాయించడం జరుగుతుందని, ఎవరు దరఖాస్తు రిజెక్ట్ కావడంతో వారికి నెల 20వ తేదీన వారి డబ్బులు వారికి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ హౌసింగ్ బోర్డు ఈరోజు డ్రా నిర్వహిస్తుంది. ఆ డ్రాలో మొత్తం 102 ఫ్లాట్లకు గాను మనం డ్రా తీస్తున్నాము. బ్లాక్ ఏలో మొత్తం కలిపి మనకి 33 ఫ్లాట్స్ ఉన్నాయి, బ్లాక్ బిలో 29 ఫ్లాట్స్ ఉన్నాయి, బ్లాక్ సిలో 40 ఫ్లాట్స్ ఉన్నాయి, మొత్తం కలిపి 102 ఫ్లాట్స్. బ్లాక్ ఏ వచ్చేసి 570 ఎస్ఎఫ్టీ, బ్లాక్ బి వచ్చేసి 558 ఎస్ఎఫ్టీ, బ్లాక్ సి వచ్చేసి 609 ఎస్ఎఫ్టీ తోటి ఉన్నవి. ఆ ఫ్లాట్స్ ఇవన్నీ ఈరోజు డ్రా తీయడం జరుగుతుంది. దానిలో ఇప్పుడు మనకి టోటల్గా అప్లికెంట్స్ మనకి అప్లై చేసిన వాళ్ళంతా 388 మంది ఉన్నారు. దాంట్లో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి 160 మంది ఉన్నారు. దీనిలో మనకి చాలామంది స్క్రీనింగ్లో వెళ్ళిపోయారు. ఎందుకంటే సొంత ఇల్లు ఉండి ఏదైనా ఫ్లాట్స్ ఉన్నా కూడా, ప్లాట్ ఉన్నా కూడా వాటన్నింటినీ స్క్రీనింగ్ ద్వారా తీసేయడం జరిగింది. దానికి మీ సేవలో ఒక టీం ఉంది, అటు పని చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళకి స్పష్టం చేయమన్నారు, ఇక్కడ నుంచే ఎంట్రీ ఉంటుందని చెప్పి స్పష్టం చేయమన్నారు. ఆ విధంగానే మేము చెప్పడం జరిగింది కూడా. సార్, ఇది గోడ కూల్చేశారు కదా, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. తప్పకుండా మేము వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసాము. ఎవరైతే గోడ కూల్చారో ఆ వ్యక్తి మీద మేము చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఎఫ్ఐఆర్ బుక్ చేయించాము. వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో పోలీసు వారు నిర్ణయం తీసుకుంటారు. ఈ పేరు సార్? నా పేరు అంకంరావు అండి. హౌసింగ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని, వరంగల్ డివిజన్. బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ 2వసారి జాతీయ స్థాయిలో విష్ణు నేషనల్ కాంక్రీట్ కానో ఫైనల్ రేసులు ఘనంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా 34 ఇంజనీరింగ్ కాలేజీలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా కేవీ విష్ణురాజు, డాక్టర్ అనిల్ కుమార్, చిలకపాటి పాల్గొని విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించడానికి, సివిల్ ఇంజనీరింగ్ నైపుణ్యాలను పెంపొందించడానికి ఈ పోటీలు గొప్ప అవకాశమని తెలిపారు. ఎండ్యూరెన్స్ రేస్ పడవల పోటీలు జెండా ఊపి ప్రారంభించారు. 27 teams who came here today to participate in a very unique competition, the National Concrete Cano Competition. First of all, I'd like to congratulate the Civil Engineering Department of BVRIT in Narsapur, and because it's a very unique competition. So, Peruna, faculty, technicians, andarki kuda, I want to thank each and every one of you. And I'm really excited to see so many teams. Just now we visited all of them. The enthusiasm from all the teams from Telangana, Andhra Pradesh, Kerala, Karnataka,
really enthusiastic participation. And just a couple of points. Canoe competition, not only competitions, actually we can make some kind of a visionary or practical social and economical models where we can contribute to develop some kind of a navigation systems across cities, coasts, and the river related city planning, navigation related economic developments of the various cities and all. So definitely, sir, actually it was a great vision where actually with as per as my knowledge, actually there is a 7 lakh square kilometers of footprint is there in India, where unfortunately it was neglected in this area. So by seeing these inspirations, జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బోనాసి క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ మరియు సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ నేతలు కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలు సహించబోమని హెచ్చరించారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని జర్నలిస్టులు తీవ్రంగా ఖండిస్తూ అమరధామంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ ఎమ్మెల్యే వ్యాఖ్యలు అప్రజాస్వామికం అన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై ఎమ్మెల్యే నోరు పారేసుకోవడం గర్హనీయమన్నారు. ఎమ్మెల్యే ప్రస్తుతం ఎవరి వకాలు తాపుచ్చుకొని బస్టాండ్ అక్రమాల ఇనుప కంచె తొలగించారని జర్నలిస్టులు ప్రశ్నించారు. ప్రమాదాలకు బారిన పడుతున్నారు. మొన్న డిసెంబర్ 31 రోజు ఒక వృద్ధురాలు బస్టాండ్ను వెళ్లే క్రమంలో ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలు చనిపోయింది. ఈ క్రమంలో అధికార యంత్రాంగం నిజంగా వాళ్లకు ధన్యవాదాలు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా కేవలం మీడియాలో వచ్చిన కథనాలను, ప్రజల్లో నుంచి వచ్చిన సపోర్ట్ను ఆధారంగా చేసుకొని పోలీసు, మున్సిపాలిటీ, ఆర్టీసీ ఈ 3 శాఖలు ఒక సంయుక్తంగా సమన్వయంతో ట్రాఫిక్ను అంతా క్లియర్ చేయాలనే ఉద్దేశంతో బస్టాండ్ వద్ద ఆక్రమణలను తొలగించారు. ఇనుప కంచెను కూడా ఏర్పాటు చేశారు. దీనికి మా యొక్క మీడియా నుంచి సంపూర్ణ సహకారం వాళ్ళకు లభించింది. దానివల్లనే అధికారులు కూడా వాళ్ళు స్వేచ్ఛగా పనిచేసుకోగలిగారు. ఈ క్రమంలో ఈరోజు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు పైన చిందులు తొక్కడం, విలేకరులను దురుసుగా మాట్లాడడం చేస్తే మీరు పెద్ద లీడర్ అయిపోవడం కాదు. పెద్ద లీడర్గా అయిన వాళ్ళు అధమ స్థాయికి నెట్టబడబడుతుంది. మేము కూడా ఎలాంటి మీరు పదే చెప్తాను, స్వార్థ ప్రయోజనాలు లేకుండా మేము మీడియా రంగంలో పనిచేస్తాను. ఇలా మాకు నిజంగా మనసుకు బాధ కలిగి ఇలా అమరధామంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. అమరధామం నుంచి ఇక్కడి వరకు మీ యొక్క అసలైన నియంత్రిత అప్రజాస్వామిక పోకడలను నిరసిస్తూ ఇలా శాంతియుతంగా మేము ఆందోళన చేపట్టినాము. ఇకనైనా మీరు మార్చుకోండి. భవిష్యత్ కార్యాచరణ కూడా మేము తదుపరి ప్రకటిస్తాం. మంచిర్యాలలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రాష్ట్ర ప్రభుత్వం సంచార కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. నాయకులు మాట్లాడుతూ బీసీలలో అనేక కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అయితే అత్యంత వెనుకబడిన డిఎన్టీ కులాల విషయంలో నిర్లక్ష్యం చేయడం బాధాకరమన్నారు. వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా సంచార కులాల యొక్క పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న సందంగా ఉన్నది. మరి సంచార కులాలకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మచ్చుకైన అవకాశాలు ఇచ్చిన ప్రభుత్వాలు లేకపోవడం అంటే మరి కులాలపై వివక్ష కుట్ర కాదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. మరి ప్రజాస్వామ్య దేశం మరి గొప్పగా చెప్పుకుంటున్నటువంటి దేశంలో మరి సంచార కులాలపై వివక్ష చూపడం భావ్యం కాదు. ఇప్పటికైనా మరి సంచార కులాల యొక్క ఆర్థిక అభివృద్ధికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటును అందించాలి. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలలో ఉన్న కొన్ని కులాలకు పలుమార్లు సంచార జాతుల కులాల విషయం లోపల ఆయన రిప్రజెంటేషన్ను కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగానే మిగతా కుల సంఘాలు కూడా, మిగతా బీసీ సంఘాలు కూడా మన హక్కుల సాధన లోపల సంచార జాతుల వాళ్ళని కూడా చేర్చుకొని అందరం కలిసి ముందుకు వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ
గుమ్మల శ్రీనివాస్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మెదక్ జిల్లా తూఫాన్ మున్సిపల్ మాజీ వార్డు మెంబర్లు మరియు వివిధ పార్టీ నేతలు గజ్వెల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ మాజీ వార్డు మెంబర్ ధనరాజ్, రమేష్, లింగం, సత్తయ్య, రవి, రాజు, వెంకట్, ధర్మేందర్, ప్రశాంత్, అల్తాఫ్లు గులాబీ కండువా వేసుకుని బీఆర్ఎస్ లో చేరారు. నుండి కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ వార్డు మెంబరు ఈరోజు సీనియర్ నాయకులు రమేష్ గారు, లింగమన్న గారు, సత్తన్న గారు, రమేష్ గారు, అదేవిధంగా రవి గారు, రాజన్న గారు, సత్యన్న, వీళ్ళందరూ సీనియర్ నాయకులందరూ కూడా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి బీఆర్ 25 crores తూప్రాన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అయినా కూడా అక్కడ కూడా దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు. తూప్రాన్ మున్సిపాలిటీలో 25 కోట్లు క్యాన్సిల్ చేశారు. గజ్వేల్ మున్సిపాలిటీలో 12 కోట్ల రూపాయలు క్యాన్సిల్ చేశారు. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు. మరి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చేది కేసీఆర్ గారే. కాబట్టి మరి రెండు మున్సిపాలిటీలు కూడా ఇంకా భౌగోళికంగా అభివృద్ధి జరగాలనుకుంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేవాలయ సమగ్ర అభివృద్ధి కోసం డిపిఆర్ను రూపొందిస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నెక్లెస్ రోడ్ లో జరిగే సంక్రాంతి వేడుకలలో అందరూ పాల్గొనాలని ఎమ్మెల్యే దానం నాగేందర్. మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నామన్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరిస్తున్నామన్న భువనగిరి ఎమ్మెల్యే కొమ్మం అనిల్ కుమార్ రెడ్డి. లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేసిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.